దేవుని ఆజ్ఞ కాబట్టి. పాప క్షమాపణ కొరకు ప్రార్థన చేయాలి, జ్ఞానం కొరకు ప్రార్థన చేయాలి, విజ్ఞానం కొరకు ప్రార్థన చేయాలి, ఆపత్కాల పరిస్థితుల సహాయం కొరకు ప్రార్థన చేయాలి, శోధనలో ప్రవేశింపకుండుటకు దేవుని చిత్తను తెలుసుకొనుటకు ప్రార్థన చేయాలి, విశ్వాసం జీవితంలో అభివృద్ధి కొరకు ప్రార్థన చేయాలి, సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తం దేవునికి మొరపెట్టాలి, సంఘక్షేమం కొరకు ప్రార్థన చేయాలి, కుటుంబంలో ఐక్యత కొరకు ప్రార్థన చేయాలి, కుటుంబంలో భార్యాభర్తల మధ్య సమాధానం కొరకు ప్రార్థన చేయాలి, అవసరతల కొరకు ప్రార్థన చేయాలి, మనకున్న పది విధమైన బాధల గురించి నిమిత్తం ప్రార్థన మనం చేయాలి. ప్రార్థన మనం దేవుడు చేయమని దేవుడు చెప్తున్నాడా? అవును, దేవుడు ఆజ్ఞ కాబట్టి. 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 15వ వచనం చెప్తున్నాడు. కొలస్సీయులకు రాసిన 4వ అధ్యాయం 2వ వచనంలో చెప్తున్నారు. రోమీయులకు రాసిన 12వ అధ్యాయం 12వ వచనంలో చెప్తున్నారు. రోమీయులకు రాసిన అదే విధంగా పాప క్షమాపణ కొరకు ప్రార్థన చేయాలని దేవుడు మనకు చెప్తున్నాడు. రోమీయులకు రాసిన 10వ అధ్యాయం 13వ వచనంలో చెప్తున్నాడు. 1వ యోహానుకు రాసిన 1వ అధ్యాయం 9వ వచనంలో చెప్తున్నాడు. అదేవిధంగా రోమీయులకు రాసిన 10వ అధ్యాయం 9వ వచనంలో చెప్తున్నాడు. ఆ జ్ఞానం కొరకు దేవుడు మనల్ని ప్రార్థన చేయమని చెప్తున్నాడు. యాకోబుకు రాసిన 1వ అధ్యాయం 5వ వచనంలో చెప్తున్నాడు. ఆపత్కాల పరిస్థితుల్లో సహాయం కొరకు మనం ప్రార్థన చేయమని దేవుడు మనకు చెప్తున్నాడు. గొప్ప దావీదు భక్తుడి కీర్తన 50వ అధ్యాయం 15వ వచనంలో చెప్తున్నాడు. యాకోబు 5వ అధ్యాయం 13వ వచనం 15వ వచనంలో చెప్తున్నాడు. మత్తయి 5వ అధ్యాయం 44వ వచనంలో చెప్తున్నాడు. అదేవిధంగా శోధనలో ప్రవేశింపకుండాకు మత్తయి 28వ అధ్యాయం 41వ వచనంలో చెప్తున్నాడు. దేవుని చిత్తం తెలుసుకొనుటకు రోమీయులకు రాసిన 12వ అధ్యాయం 2వ వచనంలో చెప్తున్నాడు. కొలస్సీయులకు రాసిన 4వ అధ్యాయం 12వ వచనంలో చెప్తున్నాడు. విశ్వాస జీవితంలో అభివృద్ధి కొరకు ఏ విధంగా విశ్వాస జీవితంలో అభివృద్ధిగా మనం మెలగాలని దేవుడు మనం చెప్తున్నాడు అంటే మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం 24వ వచనం మరియు అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో చెప్తున్నాడు. సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తం మనం ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడు. 1వ తిమోతికి రాసిన 2వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం అది సంఘక్షేమం కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన 1వ అధ్యాయం 6వ వచనం అవసరతల కొరకు మనకి ఏ విధమైన అవసరం ఉన్నా దేవుడికి మొరపెట్టమంటున్నాడు. మత్తయికి రాసిన 7వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం మరియు యోహానుకు రాసిన 15వ అధ్యాయం 7వ వచనం యోహాను రాసిన 18వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు మనకు చెప్తున్నాడు. ఈ విధంగా దేవుడు తన వాక్యం ద్వారా మనకు నిరంతరం చెప్తూనే ఉంటున్నాడు. మనం దేవుడు నిరంతరం అంటి పెట్టుకుని ఉంటున్నాం. మన అవసరతల కొరకే దేవుడికి మనం మొదలుపెడుతున్నామా, దేవుడు మనం స్తుతించగలుగుతున్నామా లేదా మన జీవితంలో మనం తెలుసుకొని ఉండాలి. ఇది ప్రభు వాక్కు. ప్రభువా మీ స్తుతులను